ఎన్నికలు ముగిశాయి. వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎన్నికల సమయంలో సవాల్ చేసినటువంటి నేతలు తమ మాటను నిలబెట్టుకుంటారా లేదనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. వాస్తవానికి ఏంటంటే వీళ్ళందరూ కూడా తమ మాటలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కొంతమంది నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటామని, చంద్రబాబు గారి బూట్లు దుడుస్తామని, మీసాలు తీయించుకుంటామని రకరకాల ప్రగల్భాలు చేశారు. మరి ఏమైపోయారు వీళ్ళంతా? కొడాలి నాని చంద్రబాబు నాయుడు గెలిస్తే గూడివాడలో తాను ఓడిపోతే నేను చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తానని చెప్పి అప్పట్లో ఒక సవాల్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు బలంగా తిరుగుతుంది. మరి ఆల్రెడీ అక్కడ కొడాలి నాని ఓడిపోవడం జరిగింది, ఇక్కడ చంద్రబాబు గారు గెలవడం కూడా జరిగింది. మరి బూట్లు తిడవడానికి ఎప్పుడు వస్తున్నావు కొడాలి నాని అని చెప్పి ఏకంగా భారీ ఫ్లెక్సీలే వెలిచాయి. ఒక రకంగా కొడాలి నానికి తలగొట్టేసినట్టుంది. ఎందుకనంటే సరే వేరే సవాల్ ఏదైనా అయ్యి ఉంటే అది వేరే విషయం అయ్యి ఉండేది, ఏ పేరు మార్చుకుంటాను అంటే అది బాగుండేది. కానీ నేను బూట్లు దుడుస్తానని ఏదైతే సవాల్ చేశాడో ఇప్పుడు ఆ సవాల్కి రావాలి, నువ్వు వచ్చి చంద్రబాబు గారి బూట్లు తొడవాలని చెప్పి ఆ కొడాలి నానికి సంబంధించి గుడివాడలోనే పెద్ద పెద్ద భారీ ఫ్లెక్సీలు అయితే వెళ్ళడం జరిగింది. కనీసం ఆ ఫ్లెక్సీని తీయించే ధైర్యం దమ్ము కూడా ఇప్పుడు కొడాలి నానికి లేకుండా పోయింది. కొడాలి నాని ఒక్కడే కాదు, ఆ తర్వాత ఆ రాప్తాడులో పరిటాల సునీత గెలిస్తే నేను మేసం తీయించుకుంటానని చెప్పి ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ చేయడం జరిగింది. మరి అక్కడ రాప్తాడులో ఆ సునీత అయితే గెలవడం జరిగింది, భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి నువ్వు ఎప్పుడు మేసం తీస్తావని ఆల్రెడీ పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా ఒక సవాల్ కూడా విసిరాడు. కానీ ఈ రోజు వరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరి ఆ సవాలుకు సంబంధించి ఎక్కడా కూడా దాని మీద అయితే మాట్లాడలేదు. మరి ఎక్కడ కనపడినా కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసలు వాస్తవానికి బయటకు రావడం మానేశాడు. ఎక్కడ కనపడినా కానీ మేసం ఎప్పుడు తీస్తున్నాం అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి. సో అలాగే ఎరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి కాసు మహేష్ రెడ్డి కూడా అప్పట్లో సవాల్ విసరడం జరిగింది గురుజాల నియోజకవర్గం నుంచి. అక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి రాజకీయ సన్యాసం తీసుకుంటాడా లేదా అనేది ఆయనే చెప్పాలా, కాసు మహేష్ రెడ్డే చెప్పాలి. ఇప్పటి వరకు దానికి మరి ఎక్కడ ఆయన స్పందించిన ఘటన అయితే కనపట్లేదు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలకు సంబంధించి అనేక సందర్భాల్లో భారీ భారీ సవాళ్ళు అయితే విసరటం జరిగింది. అలాగే అనిల్ ఏదైతే నసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయాడో అక్కడ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన కూడా సవాల్ చేశాడు. అయితే మిగతా అందరూ ఎవరో మాట్లాడలేదు, కానీ అనిల్ మాత్రం క్లారిటీ ఇచ్చారు. నేను సవాల్ విసిరాను కానీ ఎదుటి వ్యక్తి ఎవడో సవాల్ తీసుకోలేదు కాబట్టి అలాంటి సవాళ్ళు ఏం చెల్లో, ఎదుటి వ్యక్తి ఆ సవాల్ను స్వీకరిస్తే అప్పుడు నేను నా సవాలు కట్టుబడి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, కానీ నా సవాల్ని ఎవరూ స్వీకరించలేదు కాబట్టి నేను ఎందుకు తీసుకుంటానని చెప్పి ప్లేట్ తిప్పేశాడు. అంటే మీ చేత అంటే ఆ రోజుల్లో ఏంటంటే వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందనే కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉండుండొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక సవాల్ చేస్తే కనీసం మాట మీద నిలబడే ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అన్నింటికీ మించి ఎవరంటే ముద్రగడ్డ పద్మనాభం తన పేరును మార్చుకుంటానన్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కనుక గెలిస్తే ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నాడు. సో దానికి సంబంధించి అన్నమాట మీద నిలబడి ఈరోజు గెజిట్ కూడా విడుదల చేశాడని చెప్పి ఆల్రెడీ ఒక వార్త అయితే వచ్చింది. గతంలోనే నేను అన్ని సిద్ధం చేసుకుంటున్నాను, అన్నమాట కట్టుబడి నేను పేరు మార్చుకుంటానని చెప్పాడు. ఆల్రెడీ ఈరోజు గెజిట్ విడుదల చేశాడని చెప్పాడు. మరి ముద్రగడ్డ పద్మనాభ అనుకున్నటువంటి చిత్తశుద్ధి కూడా ఈ నాయకులు లేకుండా పోయింది. కొడాలి నాని కానివ్వండి, లేదా అనిల్ కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, కాసు మహేష్ రెడ్డి కానివ్వండి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళంతా ఏమైపోయారు? మరి సవాళ్ళు చేసి ఈరోజు కనపడకుండా, అంటే ఇంకా ఎవరైనా సవాల్ చేస్తే చేసి ఉండొచ్చు, మనకి పెద్దగా అంటే కొద్దిగా పేరు మోసినటువంటి వాళ్ళు కనపడే వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళే ప్రధానంగా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైనాటు కుప్పం అన్నాడు, వైనాటు పులివెందులు అన్నాడు, లేకపోతే వైనాటు ఆంధ్రప్రదేశ్ అన్నాడు, వైనాటు 175 అన్నాడు. తీరా చూస్తే ప్రజలు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలను కూర్చోబెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఏంటంటే అకౌంట్లు డిలీట్ చేసుకుని పారిపోయిన పరిస్థితి. గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు రాజకీయ విమర్శలు ఎవరైనా చేయొచ్చు, మనం దాన్ని కాదన్నట్టు రాజకీయంగా అందరూ పోరాడతారు. ప్రతిపక్షంలో ఉన్న పోరాడాలి, అధికారంలో ఉన్న పోరాడాలి, దాని రాజకీయ విమర్శల గురించి మనం మాట్లాడలా. కానీ నీచంగా మహిళలని కించపరుస్తూ అక్రమ సంబంధాలు అట్టగడుతూ ఆ ఫోటోలు మార్పింగ్ చేసి ఇష్టానుసారం ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడి రకరకాలుగా ఇబ్బంది పెడితే అప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అంతే కంప్లైంట్ ఇస్తే ఆ రోజు ఎవరు దాన్ని పట్టించుకోరా, కానీ ఈరోజు ఆవిడే హోంమంత్రిగా ఉంది. సో ఇలాంటి వారిని ఎవరు కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉందో. వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు ఎంత నీచంగా, భారతీరెడ్డి పిఏ ఎంత నీచంగా మహిళల మీద పోస్టులు పెట్టే కూడా మనందరం చూసిందే. సో అతని మీద కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ భార్యల మీద కూడా ఇష్టానుసారం పోస్టులు పెట్టారు, దాన్ని కూడా ఎవరు కంప్లైంట్ తీసుకోలేదు. కానీ ఈరోజు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. అలాగే సవాల్ చేసిన నేతలు కూడా మీ సవాలుకు కట్టుబడి ఉంటే
మీకు విలువ అనేది ఉంటుంది. మరి ఆ రోజు మీరు సవాల్ చేసినప్పుడు ఏమైనా చెప్పారా? ఎదుటి వ్యక్తి సవాల్ తీసుకోలేదు కాబట్టి రేపొద్దున ఫలితాలు ఏదైనా తారుమారైనా మేము ఆ సవాల్లో మేము ఉండబోమని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఒక సవాల్ విసిరారు, ఆ సవాల్కి ఎవరో ముందుకు రాలేదని మీరు అనుకున్నప్పుడు ఏం చేయాలా? ఎస్, మేము సవాల్ విసిరాం, ఎవరో ముందుకు రాలేదు కాబట్టి మేము ఆ సవాల్లో మేము ఉండలేదు. ఒకవేళ అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, కానీ ఆ సవాల్లో మేము ఉండలేదని చెప్పి ఉండాలా. కానీ ఈ రోజు ఓడిపోయిన తర్వాత ప్లేటు ఫిరాయించి అనిల్ కుమార్ యాదవ్ లాగా మేము సవాల్ ఇసిరాం కానీ అటు వ్యక్తి తీసుకోలేదు, మేమేం చేస్తామని చెప్పి మాట్లాడటం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఇది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ప్రధానంగా ఈ 5-6 మంది మీదే చర్చ నడుస్తుంది. అందులో ముద్రగడ్డ పద్మనాభం తన ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో సరే అది ఎంతవరకు అవుతుంది ఏంటనేది పక్కన పెడితే, తాను అన్న మాటకు కట్టుబడే ప్రయత్నం చేశాడని ఒక పేరైతే ముద్రగడ్డ పద్మనాభానికి వచ్చింది కదా. మరి అలాంటి పేరే ఇప్పుడు కొడాలి నానికి రావాలా, అనిల్ కుమార్ యాదవ్కి రావాలా, కాశు మహేష్ రెడ్డికి రావాలా, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రావాలా. వీళ్ళందరికీ కూడా రావాలి. ఖచ్చితంగా మీరు ఏదైతే రాజకీయ సన్యాసం అన్నారో, ఏదైతే బుట్టు దుడుస్తానన్నారో, ఏదైతే మేసాలు తీయించుకుంటామన్నారో, మరి ఈ సవాలు కట్టుబడి ముందుకు వస్తే రేపొద్దున ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అరే ఈ రోజు ఆ రోజుల్లో అన్నాడరా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడరా. లగడపాటి రాజగోపాల్ ఏమన్నాడు? తను చేసినటువంటి సర్వే తప్పిన నేపథ్యంలో ఇక నేను సర్వేలు చేయనని చెప్పి పూర్తిగా చెప్పాడు. అన్నమాట కట్టుబడి ఈ రోజుకి దాని జోలికి పోలా. అలాగే మీరెందుకు కట్టుబడలేకపోతున్నారు? లగడపాటి రాజగోపాల్కు ఉన్నటువంటి కనీస చిత్తశుద్ధి కూడా మీకు లేదా? ఆ రోజు ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాడు, కానీ ఎందుకు ఈ రోజు కట్టుబడలేదు మీరు? సో అంటే ప్రజలు మీరు అధికారంలో ఉంటారని భావించినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మీకు అధికారం పోయిన తర్వాత తూచి మేము అలాగ అనలేదు, మాకు ఆ సంబంధాలే లేవు. మరి నిన్న మొన్నటి వరకు మీడియా ముందు ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి ఈ వైసీపీ నేతలు, పేర్ని నాని కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, వీళ్ళంతా ఏమైపోయారు? ఇప్పుడు కనపట్లేదు ఎక్కడ, విజయసాయి రెడ్డితో సహా ఎక్కడ కనపట్లేదే. ఓడిపోతే ఇక పార్టీ దివాళా తీసినట్టేనా? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో విచ్చలవిడిగా రెచ్చిపోతారా? ఓడిపోతేనేమో కనీసం కనపడే ప్రయత్నం కూడా ఎక్కడా చేయరా? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు కనపడిన వాడు రేపు ఎన్నికల్లో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఓట్లు ఏ మొహం పెట్టుకున్న చోట్లు అడుగుతారు మీరు. సో ఇది వైసీపీ నేతలందరూ కూడా ఒక పిరికి పందల లాంటి వాళ్ళు. సవాళ్లు చేయటమే తప్ప ఆ సవాళ్ల మీద నిలబడే దమ్ము ధైర్యం వైసీపీ నేతలకి లేనే లేదు అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా ఆ రోజు ఏదైనా సవాల్ చేసి ఉండాలి. నేను ఈసారి ఓడిపోతే ఇక నేను రాజకీయాన్ని వదిలేస్తాను, పార్టీని వదిలేస్తాను ఏదైనా సవాల్ చేసి ఉంటే బాగుండేది. మరి ఆయన అయితే బహిరంగంగా సవాల్ చేయాలా? బహుశా ఆయనకి తెలిసేమో మనం ఎలాగైనా ఓడిపోతామని. ఏది ఏమైనా ఇప్పుడు రాజకీయంగా సవాళ్లు చేసి ఎవరైతే దొరకకుండా బయట తిరుగుతున్నారో, ఎవరైతే మీడియాకు ముఖం చాటేసి ఎవరైతే సవాళ్ల మీద స్పందించకుండా తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలా. అన్నిటికీ మించి కొడాలి నాని చంద్రబాబు గారి బూట్లు తొడవటానికి బయటికి రావాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా జరుగుతున్నటువంటి యుద్ధం. మన గతంలో కూడా చూసాం, ఓడిపోగానే కొడాలి నాని ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు వెళ్ళి తొడగొట్టిన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు టీడీపీ నేతలను ఏ విధంగా 5 ఏళ్ల పాటు వేధించాడనేది అందరికీ తెలిసిన విషయమే, అది బహిరంగ సత్యమే. కాబట్టి ఆ కక్ష అనేది టీడీపీ కార్యకర్తలు ఉండటం సహజం. ఏది ఏమైనా ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే సవాల్ చేసిన నేతలు ఒక్కొక్కరిగా వచ్చి మాది తప్పు అయిపోయిందని ముక్కు నేల కన్నా రాయాలా, లేదా సవాలు కట్టుబడి మీరు చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఈరోజు ప్రజలందరి ముందు వస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు తప్ప లేని పక్షంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదు.